ఓకే, సో పీరియాడిక్ ప్రాపర్టీస్ వరకు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ స్టార్ట్ విత్ పీస్ వైజ్ ఫంక్షన్స్. ఇంపార్టెంట్ చూడండి. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ మాడ్యులస్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి జాగ్రత్తగా. అంటే హౌ టు ఫైండ్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్స్ అని దాని మీనింగ్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్ థింగ్. -2 to 5 mod of x - 3 dx అన్నాను అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ స్పెషల్ ఫంక్షన్స్లో క్లియర్లీ ఇన్ పీస్ వైజ్ ఫంక్షన్స్ లైక్ మాడ్యులస్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఆర్ సిగ్నమ్ ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్స్లో ఫస్ట్ ఆ మాడ్యులస్ రిమూవ్ చేసి ఇంటిగ్రేట్ చేయాలి. ఆబ్వియస్ కదా, మాడ్యులస్ ఉంటే ఇంటిగ్రేట్ చేయగలమా? చేయలేము ఆబ్వియస్లీ. సో ఫస్ట్ mod x - 3 అనేది ఇప్పుడు ఇక్కడ mod రిమూవ్ చేస్తే x - 3 అవ్వచ్చు, -(x - 3) అవ్వచ్చు. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ x - 3 ఎక్కడైతే పాజిటివ్ అవుతుందో అక్కడ ప్లస్ సైన్ వస్తుంది, ఎక్కడైతే నెగిటివ్ అవుతుందో అక్కడ మైనస్ సైన్ వస్తుంది, అంతే కదా. సో x - 3 అనే వాల్యూ ఎక్కడ పాజిటివ్? -2 నుంచి 3 వరకు నెగిటివ్ కదా. సో mod of x - 3 dx. నెక్స్ట్ 3 నుండి 5 వరకు ఇప్పుడు జాగ్రత్త చూడండి. 3 దగ్గర ఎందుకు స్ప్లిట్ చేసామంటే ఆ x - 3 అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? 3 మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ x వాల్యూస్ -2 to 3 అంటే <3 కాబట్టి దిస్ ఈజ్ నెగిటివ్, అండ్ ఇన్ దిస్ కేస్ x - 3 is positive. So when it is negative, if you remove the modulus, you will get a negative sign, -2 to 3. When it is positive, if you remove the modulus, you will get a positive sign, అంటే plus x - 3 dx అవుతుంది. That is how you should solve this question. So 3x minus x square by 2 -2 to 3 plus x square by 2 minus 3x whole power 3 to 5. Clear ఆ పాయింట్? సో మాడ్యులస్ ఫంక్షన్ రిమూవ్ చేయాలి ఎప్పుడైనా కానీ, అది ఏ చాప్టర్లో అయినా కానీ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు కూడా మాడ్యులస్ రిమూవ్ చేసి చేయాలి కదా. సో మాడ్యులస్ రిమూవ్ చేసిన తర్వాతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. -2 to 3 mod of x square minus 1 dx. ఓకే, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మాడ్యులస్ లోపల ఉంది, ఈసారి లీనియర్ ఫంక్షన్ లేదు, క్వాడ్రాటిక్ ఉంది. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ అనేది ఇదేంటి మనకి ఇప్పుడు x - 1 into x + 1 అంటాను. ఓకే, x - 1 into x + 1. ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇట్లా ఫ్యాక్టర్స్గా ఉన్నప్పుడు మోర్ దాన్ 1 లీనియర్ ఫ్యాక్టర్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ పాజిటివా నెగిటివా ఎలా ఫైండ్ చేస్తాం? ఆబ్వియస్లీ వేవ్ కర్వ్. సో జస్ట్ రఫ్లో వేవ్ కర్వ్ తీసుకోండి, ఫాస్ట్గా అయిపోవాలి ఇది, ప్లస్ మైనస్ ప్లస్. సో ఫంక్షన్ వాల్యూ అనేది ఎక్కడ నెగిటివ్ ఎక్కడ పాజిటివ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి కర్వ్లో. <-1కి <1కి పాజిటివ్, ఆ -2కి 3కి మధ్యలో -1 1 రెండు ఉన్నాయి చూడండి. అంటే 2 సార్లు స్ప్లిట్ అవ్వాలి నీకు ఇంటిగ్రల్. -2 to -1 ఒకసారి డైరెక్ట్, ఇంకా మోడ్ రిమూవ్ చేసి రాస్తున్నాను చూడండి. -2 to -1 ఏమో నీకు పాజిటివ్ కాబట్టి ఫంక్షన్ వాల్యూ డైరెక్ట్గా x square - 1 అని రాసేయచ్చు. నెక్స్ట్ -1 to 1 ఏమో నెగిటివ్ కాబట్టి -(x square - 1) అని రాయాలి. నెక్స్ట్ 1 to 3 ఏమో మళ్ళీ పాజిటివ్ కాబట్టి +(x square - 1) dx. ఇది ఒక్కటి అర్థమవుతుంది చాలు, ఏం అవసరం లేదు. ఇంకా మాడ్యులస్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మోడ్ రిమూవ్ చేయాలి. మోడ్ ఎలా రిమూవ్ చేస్తాం? ఆ మాడ్యులస్ ఫంక్షన్ లోపల ఉన్న టర్మ్ ఏంటి, అది ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఐడెంటిఫై చేయగలిగితే దెన్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 2 to 3 mod of x square -2 to 3 పెట్టేద్దాం. x square -3x plus 2 dx. ఓకే, క్వాడ్రాటిక్ మాడ్యులస్ ఇంటిగ్రల్ -2 to 3 mod of x square -3x plus 2 dx. సో x square -3x plus 2 అంటే x - 1 into x - 2 వేవ్ కర్వ్ తీసుకుంటాం, 1 2 ప్లస్ మైనస్ ప్లస్. సిమిలర్ క్వశ్చన్ ఇంకా అసలు అది కొంచెం ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుతుందిలే కానీ, బట్ ఓవరాల్గా దిస్ ఈజ్ ఫైన్.
ఎక్కడెక్కడ స్ప్లిట్ అవ్వాలి, -2 to 1 దగ్గర స్ప్లిట్ అవ్వాలి. అక్కడ పాజిటివ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా రాసేస్తాం. x² - 3x + 2 dx ప్లస్ నెక్స్ట్ ఎక్కడ ఉంది 1 నుంచి 2 వరకు నెగిటివ్ కాబట్టి -(x²-3x + 2 dx) అని రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ 2 నుంచి 3 వరకు x² - 3x + 2 dx అని రాసేస్తాం. అట్లా ఇది ఇట్లా సాల్వ్ చేయాలన్నమాట అది. ఓకేనా, దిస్ ఇస్ ఫైన్ కదా. నెక్స్ట్ ఇంకోటి చెప్తా చూడండి. ఇంటిగ్రల్ 1 to 5 mod x - 1 + mod x - 2 + mod x - 3 ఇట్లా మల్టిపుల్ మాడ్యులస్ ఉన్నాయనుకో, అన్ని ఇంటర్వెల్ స్ప్లిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 to 5 mod x - 1 dx ప్లస్ 1 to 5 mod x - 2 dx స్ప్లిట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు నార్మల్గా ఇంక ఫస్ట్ క్వశ్చన్లా మారిపోయినాయి ఇవన్నీ. 1 to 5 mod x - 3 dx. ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమో 1 దగ్గర స్ప్లిట్ చేస్తాం, సెకండ్ 2 దగ్గర, థర్డ్ది 3 దగ్గర స్ప్లిట్ చేస్తాం. అంతే కదా, దొరికిన ఉంటుందా. ఇది మాడ్యులస్ ఫంక్షన్, సింగిల్ మాడ్యులస్, డబుల్ మాడ్యులస్. మాడ్యులస్ లోపల క్వాడ్రాటిక్ ఉన్న, క్యూబిక్ ఉన్న ఫ్యాక్టరైజ్ చేసి వేవీ కర్వ్ అప్లై చేసి ఏ ఇంటర్వెల్లో పాజిటివ్ ఏ ఇంటర్వెల్లో నెగిటివ్ ఉందనే చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ దగ్గరికి వద్దాం. మాడ్యులస్ ఇన్వాల్వ్ అయ్యి 0 to π mod of cos x dx. ఓకే, ఇది 2 వేస్లో. ఫస్ట్ అయితే x పై - xతో రీప్లేస్ చేస్తే సేమ్ ఫంక్షన్ వస్తుంది, ఆల్ దట్ ఈస్ ఫైన్. నా ఇంటిగ్రల్ 0 to π mod of cos x అన్నా. సో 0 to π అంటే ఏమేమి క్వాడ్రెంట్స్ ఇన్వాల్వ్ అయింది నీకు అక్కడ, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో cos x పాజిటివ్, సో డైరెక్ట్గా ప్లస్ cos x అని రాసేయచ్చు. అండ్ π/2 to π సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి మోడ్ రిమూవ్ చేశాక మైనస్ సైన్ వచ్చేస్తుంది. సో -cos x dx అనమాట. సో sin x 0 to π/2 ప్లస్ -sin x π/2 to π. sin π/2 1 -0 ప్లస్ sin π 0 -1 + 1 2. అది ఆర్ ఇంకెలా ప్రొసీడ్ అవ్వచ్చు దీన్నే, if you replace x with π - x, సేమ్ ఫంక్షన్ x in π - x తో రీప్లేస్ చేస్తే సేమ్ ఫంక్షన్ వస్తుంది. కాబట్టి 2 times of 0 to π/2 mod cos x అని రాసేయచ్చు. ఆ ప్రాపర్టీ రా. సో 0 to π/2 ఎట్లాగో ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి మోడ్ రిమూవ్ చేసేయచ్చు డైరెక్ట్గా 0 to π/2 cos x dx. అంటే నీకు π/2 to π కూడా వాల్యూ ఏమొచ్చింది, ఫంక్షన్ ఇంటిగ్రల్ వాల్యూ 1 వచ్చిందా. సో ఇక్కడ 2 into 1 వచ్చేస్తుంది 2. సో ఎలా సాల్వ్ చేసినా వస్తుంది, అదేం ప్రాబ్లం కాదు. ఓకే, సరిగా ఉంటుందా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 2π mod of sin 2x dx, అలానే mod of cos 2x కూడా చేద్దాం. సో ఫస్ట్ థింగ్, mod sin 2xకి పీరియడ్ ఏంటి. ఓకే, సరే నార్మల్గా సాల్వ్ చేద్దామని డిసైడ్ అయితే సపోజ్ పీరియడ్ ప్రాపర్టీ అప్లై చేయకుండా నీకేంటంటే ఇక్కడ యాంగిల్ పెరిగే కొద్దీ పీరియడ్ ప్రాపర్టీ అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఎట్లానే చూద్దాం. 0 to 2π mod of sin 2x dx కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే sin 2x అనేది x వాల్యూ 0 to 2π ఉంటే sin 2x ఎలా ఉంటాయి, సారీ x వాల్యూ 0 to 2π ఉంటే 2x వాల్యూస్ ఎలా ఉంటాయి, 0 to 4π ఉన్నట్టు, అంతేనే కదా. 2x వాల్యూ 0కి 4π మధ్యలో ఉన్నాయి అంటే 2 రొటేషన్స్ కవర్ అయినాయి ఇక్కడ. సో ఫస్ట్ రొటేషన్లో 0 నుంచి π వరకు, అంటే ఈ కేసులో 0 to π/2, అంతేనా. ఓ పని చేద్దాం, ఫస్ట్ ఇంకొంచెం బేసిక్ దగ్గరికి వెళ్ళి 0 to 2π mod sin x చెప్తాం. ఫస్ట్ sin 2x నెక్స్ట్ క్వశ్చన్లో చేద్దాం. ఓకే, సో 0 to 2x mod sin x dx. ఇక్కడ ఏం చేయాలంటే 0 to π to 4π తీసుకున్నాం అనుకో సపోజ్, 0 to 4π. సో 0 to π ప్లస్ sin x dx వస్తుంది. నెక్స్ట్ π to 2π మైనస్ sin x dx వస్తుంది. ప్లస్ 2π to 3π
మళ్ళీ పాజిటివ్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్, నెక్స్ట్ 3π టు 4π మళ్ళీ నెగిటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ వరకు దిస్ ఇస్ ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అడుగుతాను. ఇంటిగ్రల్ 0 టు 10π అన్నాను. 0 టు 10π మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఏమైతే చెప్పండి ఇప్పుడు. అలా ఇంటిగ్రల్ స్ప్లిట్ చేసుకుంటే వెళ్తామా? ఈసారి ఎన్ని స్ప్లిట్ చేయాల్సి వస్తుంది? అక్కడ 5 రొటేషన్లు ఉన్నాయి అంటే 5 2 10 సార్లు స్ప్లిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి పై మల్టిపుల్ దగ్గర స్ప్లిట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అది. సో ఈజ్ దట్ పాసిబుల్? నో. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ అప్లై చేయండి. పీరియడ్ ప్రాపర్టీస్ అప్లై చేయండి. ఓకే, మోడ్ సైన్ ఎక్స్ అనే పీరియడ్కి మోడ్ సైన్ ఎక్స్ అనే ఫంక్షన్కి పీరియడ్ ఏంటి? సైన్ ఎక్స్కి 2π రా. నువ్వు ఈవెన్ పవర్స్ పెట్టినా మాడ్యులస్ పెట్టినా ఆల్రెడీ లోపల ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో బై 2 అయిపోతుంది పీరియడ్. దట్ ఈస్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్. మళ్ళీ tan x వర్కౌట్ అవుతుంది కానీ అది, బట్ స్టిల్ నీకు అది 2π/2 అంటే పీరియడ్ π అనమాట. మోడ్ సైన్ ఎక్స్ పీరియడ్ π. కాబట్టి దీని ఎలా రాయొచ్చు ఇప్పుడు? 10 టైమ్స్ ఆఫ్ 0 to π ఫస్ట్ పీరియడ్ ప్రాపర్టీ 0 to nt మోడ్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంక మోడ్ రిమూవ్ చేసేయచ్చు కదా. 0 to π అంటే సైన్ ఎక్స్ ఎట్లాగూ పాజిటివే కాబట్టి నీకు. ఓకే, సో విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ 10 into 0 to π మోడ్ రిమూవ్ చేసేసి సైన్ ఎక్స్ డిఎక్స్ అని రాసేయచ్చు, విచ్ ఇస్ 10 into మైనస్ కాస్ ఎక్స్ ఫ్రమ్ 0 to π. సో 10 టైమ్స్ ఆఫ్ కాస్ π అంటే -1, మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 2 20. ఓకే, సేమ్ నీకు పైన కూడా అదే వచ్చింది ఇవ్వండి. ఇది కూడా నువ్వు 4 టైమ్స్ ఆఫ్ 0 to π మోడ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అని రాసేయచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి దానికి సేమ్ వాల్యూ ఉంది. ఇక్కడ 4 ఉన్నాయా, 4 ఇంటిగ్రల్ ఉన్నాయా, అన్నిటికీ సేమ్ వాల్యూ అనమాట. అది నీకు ఫైనల్గా వచ్చేది 4 into 2 8 అయిపోతుంది ఆన్సర్. అది ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇందా రాసిన క్వశ్చన్ ఇప్పుడు రాస్తాను మళ్ళీ. 0 to 2π మోడ్ ఆఫ్ sin 2x dx. 0 to 2π మోడ్ ఆఫ్ sin 2x dx. ఓకే, ఇప్పుడు చూడండి. ఈ sin 2x అనే మోడ్ sin 2x అనే ఫంక్షన్కి పీరియడ్ ఏంటి? పీరియడ్ ఈక్వల్స్ టు π/2. చెప్పాక sin x cos x ఎలా చూస్తాం, మీరు ఫస్ట్ ఇయర్ నోట్స్ రివైజ్ చేసుకుని అర్థమైపోతుంది. ఫస్ట్ sin 2x అనే ఫంక్షన్కి పీరియడ్ π, మోడ్ పెట్టాం కాబట్టి మళ్ళీ π/2 వస్తుంది. సో అది నీకు ఇప్పుడు 4 into 0 to π/2 మోడ్ ఆఫ్ sin 2x అని రాసేయచ్చు. ఓకే, 4 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 మోడ్ sin 2x dx. సో ఇప్పుడు ఎట్లాగో నువ్వు అది రిమూవ్ చేసేయచ్చు. ఇంకా 0 to π/2 sin 2x, ఎందుకంటే పాజిటివే కదా. ఓకే, సో x వాల్యూ 0 to π/2 ఉంటే 2x వాల్యూ 0 to π వస్తున్నాయి. సో 0 to π అంటే ఆ ఇంటర్వెల్లో ఖచ్చితంగా సైన్ అనేది పాజిటివే కదా. సో ఇప్పుడు నార్మల్ క్వశ్చన్ ఇంకా అది 4 into మైనస్ కాస్ 2x/2 0 to π/2. అది ఓకేనా. ఇది జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓకే, చలో లెట్స్ కంటిన్యూ. అది ఒకటి. ఓకేనా. సో ఇంకొంచెం ఫర్దర్గా వెళ్ళి 0 to 100π అన్నాను అనుకో, ఏమొస్తుంది? మోడ్ sin x dx అంటే ఆల్సో ఫైన్. 100 into 0 to π అని రాసేయచ్చు, అవునా. ఇంకొంచెం -π/2. ఓకే, -π/2 టు
601 pi by 6. Okay, 601 pi by 6 mod of cos x dx. Okay, mod of cos x dx. సో ఇప్పుడు mod cos x దీనికి కూడా పీరియడ్ ఆబ్వియస్లీ పైయే కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి -π/2 to 6 ఇది 0 to nt ఫామ్లో ఉందా? ఖచ్చితంగా లేదు. పోనీ ఆ పీరియడ్ ప్రాపర్టీస్లో ఇంకోటి చూస్తే సెకండ్ ప్రాపర్టీ ఏంటి? a to a plus nt అట్లయినా ఉందా? లేదు. దీన్ని -π/2 to -π/2 ప్లస్ ఏమన్నా పై మల్టిపుల్ రాసుకోవచ్చా? nt అంటే ఆలోచించండి జాగ్రత్తగా. -π/2 అంటే నువ్వు దాన్ని ఏలా కన్సిడర్ చేసావు అనుకో, లెట్స్ సే నువ్వు దీన్ని ఏగా కన్సిడర్ చేస్తే ఆ పైన ఉన్నదాన్ని ఏ ప్లస్ సమ్ పై మల్టిపుల్ అని రాయగలమా? పై అని ఎందుకు అంటున్నానంటే పీరియడ్ పై కాబట్టి, ఎన్టీ కదా, ఏ టు ఏ ప్లస్ ఎన్టీ. సో -π/2 ప్లస్ పై మల్టిపుల్ అని రాయగలమా? రాయలేము. అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇది ఇచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే 601 π/6 నేను π/6 ప్లస్ 100 π అని రాయొచ్చు, అవునా కదా? సో ఇప్పుడు నువ్వు స్మార్ట్గా ఏం చేయాలంటే -π/2 నుంచి π/6 దాకా ఒక ఇంటర్వెల్ రాసుకొని mod cos x dx ప్లస్ π/6 టు π/6 ప్లస్ 100 π ఒక ఇంటర్వెల్ రాసుకోవాలి. అది నువ్వు చేయాల్సిన పని ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు -π/2 టు π/6 అంటే -π/2 టు π/6 mod cos x. ఓకే, ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో -π/2 టు π/6 అంటే ఫోర్త్ అండ్ ఫస్ట్ క్వాడ్రంట్స్ కవర్ అయినరా. సో ఖచ్చితంగా cos x పాజిటివే. సో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. sin x ఇది డైరెక్ట్గా -π/2 టు π/6 ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్లస్ నౌ దిస్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ a టు a ప్లస్ nt f ఆఫ్ x dx ఫామ్లో ఉంది. అంటే n ఇంటూ 0 టు t అని రాసేయచ్చు. 100 ఇంటూ 0 టు π mod ఆఫ్ cos x dx. ఇంకా అవ్వలేదు ఇది. పోనీ దీన్ని 2 టైమ్స్ ఆఫ్ 0 టు π/2 అని రాసేయచ్చు, ఎందుకంటే xని π-xతో రీప్లేస్ చేస్తే సేమ్ అదే వస్తుంది కాబట్టి. సో ఈ పర్టికులర్ దాన్ని 2 టైమ్స్ ఆఫ్ 0 టు π/2 mod cos x dx అని రాయొచ్చు. ఆర్ ఎల్స్ నువ్వు ఇంకా 0 టు π/2 ఒకటి cos x dx అని రాసి ప్లస్ π/2 టు π సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి -cos x dx అని రాస్తావు. నెగిటివ్ కదా, సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ వస్తుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఇది. సో రెండిట్లో ఇక్కడేమో ప్రాపర్టీ అప్లై చేశాను, ఇక్కడేమో మోడ్లెస్ రిమూవ్ చేసుకున్నాను. అట్లా ఏదైనా ఓకే. ఓకేనా? ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ -π/2 టు 601 π/6 అలాంటి ర్యాండమ్ నెంబర్స్ ఉన్నప్పుడు నువ్వు అప్పర్ లిమిట్ అబ్జర్వ్ చేసిన దగ్గర π/6 ప్లస్ 100 π. సో లోవర్ లిమిట్ కూడా π/6 ఉండుంటే అది నువ్వు పీరియాడిక్ ప్రాపర్టీస్లో సెకండ్ ప్రాపర్టీ అంటే ఓవరాల్గా 9th ప్రాపర్టీ అప్లై చేసి ఉండేవాళ్ళం. లేదు కాబట్టి తీసుకొచ్చాం. సో π/6 దగ్గర డైరెక్ట్గా స్ప్లిట్ చేయడమే π/6 దగ్గర స్ప్లిట్ చేసాం ఇంటర్వెల్లో. అది ఓకేనా? సో ఇప్పుడు వరకు దిస్ ఈజ్ ఫైన్ అండ్ ఆల్. cos 2x తర్వాత మీరు ట్రై చేయండి. ఇంటిగ్రల్ 0 టు 2π mod ఆఫ్ cos 2x dx. 2x t అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ పీరియడ్ ప్రాపర్టీ అప్లై చేసి సాల్వ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా స్ప్లిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఇంకా అదే. ఓకే, నెక్స్ట్ ఇట్లా ఉంటే ఓకే. ఇంకో రకంగా ఇంటిగ్రల్ -π/2 టు 3π/2 -π/2 టు 3π/2 సంథింగ్ ఇట్లా ఉందనుకోండి. mod ఆఫ్ cos 2x dx. ఓకే, -π/2 టు π/2 cos 2x dx ఇలా అన్నాను అనుకోండి.
ఇదో ట్రై చేయండి. ఓకే, మరి మీకు మార్చుకోవచ్చు దాన్ని tan 2x అని పెట్టుకోండి, మీ ఇష్టం అది. సరే, ఇప్పుడు మల్టిపుల్ sin x cos x ఒకే దాంట్లో ఉంటే ఏం చేద్దాం చూద్దాం. ఇంటిగ్రల్ 0 to π mod of sin x ప్లస్ cos x dx. ఇది మనం చేయాల్సిన పని, mod of sin x ప్లస్ cos x. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ mod sin x ప్లస్ mod cos x కంబైన్డ్గా చేద్దాం. ఓకేనా? సరే, 0 to π mod of sin x ప్లస్ cos x, ఇది 2 వేస్లో అప్రోచ్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే సింగిల్ ట్రిగ్నోమెట్రీ రేషియో కన్వర్ట్ చేసుకొని, సరే ఫస్ట్ అది చెప్తాను చూడండి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 చేస్తే వీ హ్యావ్ 0 to π mod ఆఫ్ sin ఆఫ్ x ప్లస్ π/4 dx. ఇప్పుడు నువ్వు x ప్లస్ π/4ని t అనుకుంటే dx ఈక్వల్స్ టు dt అయిపోతుంది. dx ఈక్వల్స్ టు dt అయిపోతుంది. now it changes to √2 ఇంటూ x వాల్యూ 0 అయినప్పుడు తీటా వాల్యూ π/4, x వాల్యూ π అయినప్పుడు π ప్లస్ π/4, 5π/4 mod sin t ఆర్ sin తీటా d తీటా అని రాసేయండి. తీటా తీసేసుకుంటే అయిపోయింది. ఓకే, mod sin తీటా d తీటా. సో sin తీటా ఎక్కడెక్కడ పాజిటివ్, పై వరకు పాజిటివ్. సో ఇప్పుడు నార్మల్గా ఇంకా అది నార్మల్ క్వశ్చన్ ట్రీట్ చేసి π/4 టు π mod sin తీటా, అది ఎట్లాగో పాజిటివ్ అక్కడ. నెక్స్ట్ π టు 5π/4, π టు 5π/4 mod ఆఫ్ sin తీటా d తీటా. ఓకే, ఇక్కడేమో sin తీటా పాజిటివ్, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడేమో sin తీటా నెగిటివ్, అంతే. నువ్వు దీన్ని కాస్లోకి మార్చుకుని ఉంటే ఇంకొంచెం వేరేలా వచ్చేది. అది కాస్ ఆఫ్ x మైనస్ π/4 అని కూడా రాయొచ్చుగా, √2తో మల్టిప్లై డివైడ్ చేశాక కాస్ ఏ కాస్ బి ప్లస్ sin ఏ sin బిలో మార్చుకుంటే కాస్ ఆఫ్ a మైనస్ బి, అక్కడ ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది నీకు. ఓకేనా? ఇదొకటి పార్ట్ క్లియరా? ఆర్ ఈ sin x ప్లస్ cos xకి మనం ఫస్ట్ ఇయర్లో చిన్న గ్రాఫ్ నేర్చుకున్నాం. దానికి మనం గుర్తుంది మీకు, c ప్లస్ ఎస్ సి మైనస్ ఎస్ గుర్తుందా? జీరో, ఇది π/4, ఇది π/2 and this is 3π/4, this is π, 5π/4, 3π/2, 7π/4 or minus π/4, anything is fine. c minus s positive, c plus s both are positive. ఇక్కడేమో c minus s నెగిటివ్ అండ్ c plus s is positive. ఇక్కడేమో both are negative, c minus s negative, c plus s is also negative. ఇక్కడ c minus s is positive and c plus s is negative. కోఆర్డినేట్స్లో గుర్తుపెట్టుకోమని చెప్పాను. నౌ యూ గోయింగ్ టు యూస్ దిస్ c plus s c minus s. ఇది గుర్తుంటే ఇంకొంచెం సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం, అంతే. మళ్ళీ దాన్ని సింగిల్ ట్రిగ్నోమెట్రీ రేషియోలో మార్చుకొని దాన్ని తీటా అనుకొని, ఓకే ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ దట్ అది కూడా చేసుకోవచ్చు. ఇది గుర్తుంటే ఇది కూడా చేసేసుకోవచ్చు, అందుకే రెండో చెప్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఆ c ప్లస్ ఎస్ సి మైనస్ ఎస్ అలా ఉంచేస్తే ఇప్పుడు చూడండి, ఇందాక క్వశ్చన్ 0 to π ఏమన్నా నేను ఇంటీరియల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సి ప్లస్ ఎస్ ఎక్కడెక్కడ పాజిటివ్ చూడరా, సి ప్లస్ ఎస్ అనేది -π/4 నుంచి 3π/4 వరకు పాజిటివ్. -π/4 ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ π/4 టు 0 నుంచి 3π/4 వరకు అది పాజిటివ్ అనమాట. మోడ్ ఆఫ్ సి ప్లస్ ఎస్ డిఎక్స్ ప్లస్ 3π/4 నుంచి మళ్ళీ π వరకు ఇట్ బికమ్స్ నెగిటివ్, సి ప్లస్ ఎస్ డిఎక్స్. సో సి ప్లస్ ఎస్ ఇక్కడ పాజిటివ్, ఇక్కడేమో సి ప్లస్ ఎస్ నెగిటివ్. నార్మల్ క్వశ్చన్ ఇంకా అది. ఓకే, ఆ మాడ్యులస్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ సింపుల్ క్వశ్చన్ రా, ఆ స్ప్లిట్టింగే మొత్తం స్ప్లిట్టింగ్లోనే ఉంది బేసిక్గా. నువ్వు ఎలా స్ప్లిట్ చేయగలుగుతున్నావు అది అనేది ఉంది మొత్తం అక్కడ. ఓకేనా? సరే, కొంచెం కాంప్లికేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 100π mod ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఆర్ ఇంకోటి ఎక్స్ట్రాగా ఇక్కడ ఒకటి పెట్టాను అనుకో, -π/6 -π/3 ఏదో ఒకటి పెట్టాను అనుకో.
డైరెక్ట్గా అయితే కుదరదు. ఆ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ కంప్లీట్గా పీరియడ్ ఏమవుతుంది, పై అవుతుంది. అవునా, మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్కి పీరియడ్ పై అన్నమాట. కాబట్టి ఇది ఫస్ట్ స్ప్లిట్ అవ్వాలి. -π/3 to 0 ఇస్ ఫైన్, మోడ్ ఆఫ్ సి ప్లస్ ఎస్ డిఎక్స్ ప్లస్ 0 to 100π is also fine, mod of c plus s dx. ఇప్పుడు దీన్ని, ఈ పర్టికులర్ పార్ట్ని 100 times ఆఫ్ 0 to π mod of c plus s అని రాయొచ్చు. అది చేయాల్సిన క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ అట్లనే ఇంటిగ్రల్ -π/6 to π/2 plus π/6 to ఓకే. సరే, 62π/3 అని రాసుకుంటున్నాను. చూడండి. ఓకే, మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ మోడ్ కాస్ ఎక్స్ డిఎక్స్. జాగ్రత్త చూడండి క్వశ్చన్. మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ మోడ్ కాస్ ఎక్స్ డిఎక్స్, ఇది మనం చేస్తుంది ఇప్పుడు. నా మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ మోడ్ కాస్ ఎక్స్ అనే ఫంక్షన్కి పీరియడ్ ఈజ్ π/2 రా. ఒకటే మాడ్యులస్ ఉంటే పై అవుతుంది, ఇండివిజువల్ మాడ్యులస్ ఉంటే π/2 అవుతుంది. చెప్పే కదా, పీరియడ్ నేర్చుకొని రావాలి. సరే, పీరియడ్ ఈక్వల్స్ టు π/2, ఎందుకంటే ఎక్స్ని π/2 ప్లస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే సేమ్ ఫంక్షన్. పీరియడ్ మీనింగే అదే కదా. ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఏ నెంబర్తో రీప్లేస్ చేస్తే మళ్ళీ అదే ఫంక్షన్ వస్తుంది. ఈ పర్టికులర్ కేసులో ఎక్స్ని π/2 ప్లస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే వస్తుంది. బికాస్ సైన్ కాస్గా మారిపోతుంది, కాస్ సైన్గా మారిపోతుంది. యూల్ గెట్ ఇట్. ఓకే, పీరియడ్ π/2. నీకు ఇక్కడ న్యూమరేటర్లో π/2 మల్టిపుల్ కనిపిస్తుందా? లేదు. పోనీ π/6 ప్లస్ π/2 మల్టిపుల్ అని ఏమైనా రాయొచ్చా? అది కూడా లేదు. ఓకే, అందుకని ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ -π/6 to 0, ఓకే, mod sin x plus mod cos x dx plus 0 to, యాక్చువల్గా ఇది π/2 మల్టిపుల్ కూడా కాదు కదా. దాన్ని ఏమన్నా రాయొచ్చు నేను? చూడు జాగ్రత్తగా ఆలోచించేయండి. అదే సరే, ఎక్కడ స్ప్లిట్ చేయాలనేది ఇంపార్టెంట్ రా మొత్తం. ఆ 62π/3ని పక్కన రఫ్లో చేసుకోండి. 62π/3. సో ఇది చేసేస్తే 20π ప్లస్ 2π/3 అది మనకు ఉంది. ఓకే, కానీ π/2 మల్టిపుల్, దిస్ ఈజ్ π/2 మల్టిపుల్. ఓకే, కానీ 2π/3 ఉంది కదా, ఎక్స్ట్రా 2π/3. ఇంకొక π/2 సపరేట్ చేయొచ్చా? పక్క నుంచి చేయొచ్చు. π/2 ప్లస్ π/6. నైస్. ఇది సో ఎంత కుదిరితే అంత π/2 మల్టిపుల్ సపరేట్ చేసేస్తే నౌ వీ హ్యావ్ 41π/2 ఇక్కడ. ఓకే, అంతే కదా. దిస్ ఇస్ 41π/2, 40 ప్లస్ 41π/2 ప్లస్ π/6. అంటే π/2 మల్టిపుల్తో పాటు ప్లస్ ఏముంది? π/6. అంటే దాన్ని ఏగా కన్సిడర్ చేసుకోవాలి నువ్వు. అంటే నువ్వు స్ప్లిట్ చేయాల్సింది ఎక్కడ? π/6 దగ్గర. సో π/6 నుంచి మళ్ళీ π/6 ప్లస్ 41π/2 అని రాసుకుంటే నౌ వీ హ్యావ్ సంథింగ్ హియర్. ఓకే, ఇది నార్మల్ క్వశ్చన్. ఇంకా -π/6 to π/6 అంటే ఫోర్త్ అండ్ ఫస్ట్ క్వాడ్రంట్. మళ్ళీ ఇది సపరేట్గా, ఇది ఒకసారి sin x ఒకసారి cos x, ఇది సపరేట్గా సాల్వ్ చేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ క్లియర్లీ అన్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to π/6 అని రాసేయచ్చు హ్యాపీగా. 2 times of 0 to π/6 mod sin x plus mod cos x dx. ఓకే, నా ప్లస్ చూడండి, a to a plus nt ఉంది కదా, n times of 0 to t అని రాసేయచ్చు. అంటే 41 into 0 to π/2
mod sin x ప్లస్ mod cos x dx. ఇప్పుడు అంతా పాజిటివ్ కాబట్టి ఇది ఎస్ ప్లస్ సి అయిపోతుంది. ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఎస్ ప్లస్ సి. ఇప్పుడు నార్మల్గా సాల్వ్ చేసుకోండి క్వశ్చన్. ఇంకోటి ఇస్తా చూడండి. కాస్ ఎక్స్ ఏమండి, mod cos x ఉండి ఇంటిగ్రల్ -2π/3 టు ఓకే సార్ -2π/3 టు క్వశ్చన్ ఆలోచిస్తున్నా సార్. 163 + 3 163 π/4 రాద్దాం. Okay, so let's with mod x cos x dx. ఓకేనా, mod cos x dx ఇట్లా ఉందనుకోండి. ఏదైనా కానీ ప్రాపర్టీ అప్లికేషన్. సో -2π/3 mod cos xకి పీరియడ్ పై అనమాట. అంటే నువ్వు లోవర్ అండ్ అప్పర్ లిమిట్లో పై మల్టిపుల్స్ వచ్చేలా చూసుకోవాలి అట్లీస్ట్ ఒక దాంట్లో. సో -2π/3 తర్వాత వచ్చే పై మల్టిపుల్ 0, అక్కడ ఆపేయండి. mod cos x dx ప్లస్ 0 టు 163 π/4కి దగ్గరలో ఉన్న పై మల్టిపుల్ 40 mod cos x dx ప్లస్ ఇంటిగ్రల్ 40π టు 40π ప్లస్ π/4 3π/4. ఓకే, mod cos x dx. దిస్ ఇస్ గుడ్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ రెండు ఇంటిగ్రల్స్ ఉన్నాయి సపరేట్గా. ఇదొకటి ఇదొకటి. ఫస్ట్ వన్ చేద్దాం. ఇది నీకు క్లియర్గా మధ్యలో ఉంది కదా, ఈ పార్ట్ ఏమని రాసేయచ్చు, 40 టైమ్స్ ఆఫ్ 0 to π mod cos x dx అని రాయచ్చు. చూడండి, స్ప్లిట్టింగ్ ఎలా చేసినా ఆలోచించండి సార్, అంతే. మిగతా ఏం అవసరం లేదు నీకు అక్కడ, మిగతా డైరెక్ట్గా వచ్చేస్తే. సో పీరియడ్ పై కాబట్టి పై మల్టిపుల్ వచ్చేదా స్ప్లిట్టింగ్ చేసుకున్నాను. ఇది -2π/3 టు 0 తీసుకుంటే -2π/3 అంటే థర్డ్ క్వాడ్రంట్లో స్టార్ట్ అయింది. సో థర్డ్ క్వాడ్రంట్ ఎండ్ అయ్యేది ఎక్కడ, -2π/3 టు -π/2 mod cos x dx ప్లస్ -π/2 టు 0 mod cos x dx. ఇది గుడ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే ఇది థర్డ్ క్వాడ్రంట్ అనమాట. ఇక్కడ నెగిటివ్ బికాస్ దిస్ ఇస్ థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్ అన్ని. ఇక్కడ పాజిటివ్ బికాస్ దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్. దీస్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్స్. నౌ లెట్స్ సింప్లిఫై దిస్ పార్ట్. ఓకే, 40π అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా. సో దానికి ఒక π/2 యాడ్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. నెక్స్ట్ ఆ π/2కి 40π ప్లస్ π/2కి 40π ప్లస్ 3π/4 వరకేమో π/2 నుంచి 3π/4 అంటే సెకండ్ క్వాడ్రంట్ వచ్చేస్తుంది cos x dx. ఓకేనా. సో వెయిట్ ఏంటి ఇంత చేసాం దీనికి. వెయిట్ సారీ, ఎలా రాయచ్చురా, 0 ప్లస్ 40π 3π/4 ప్లస్ 40π mod cos x dx. ఇది ఏ ఫామ్లో ఉంది ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ ఫామ్లో ఉంది ఉన్నది, ఇంటిగ్రల్ a ప్లస్ nt టు b ప్లస్ nt f of x dx will be equals to what, ఇంటిగ్రల్ a టు b f of x dx అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసేయచ్చు, ఇంటిగ్రల్ 0 టు 3π/4 mod ఆఫ్ cos x dx అని రాసేయచ్చు. ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా కానీ పాయింట్ అయితే అది, కాన్సెప్ట్ అయితే అది అనమాట అక్కడ. ఓకేనా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. ఇంటిగ్రల్ a టు b f of x dx, అది ప్రాపర్టీ మనం అప్లై చేసింది ఫైనల్గా. ఓకే, సో మాడ్యులస్ ఉంటే ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేయాలి. పీరియాడిసిటీ ప్రాపర్టీ అప్లై చేయడానికి ట్రై చేయాలి. తర్వాత మాడ్యులస్ లోపల ఉన్నది ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ అనేది చూసుకోవడానికి ట్రై చేయాలి. అదొకటి. ఓకేనా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు
మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూసాం కదా, sin x ప్లస్ cos x ఉన్నాయి చూసాం, mod sin x ప్లస్ mod cos x ఈజ్ ఆల్సో ఫైన్. సరే, సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ నీకు అది ఇంకొకటి ఐ థింక్ లాగరిథం ఫంక్షన్ మిస్ అయింది కదా, చూడండి. సపోజ్ ఇంటిగ్రల్ 1/3 to 5 mod ఆఫ్ log x to the base 3 dx. బేస్ ఏదైనా ఉన్నాయి, ఈ ఉంటాయి ఏంటి, ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. 1/3 to 5 log x base 3 dx. log x అనేది బేస్ పాజిటివ్ ఉంది. ఇంకోసారి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో ఇంకో బేస్ తీసుకుందాం. ఇంటిగ్రల్ 1/3 to 5 mod ఆఫ్ log x to the base 1/2 dx. okay, actually it doesn't matter because ఎట్లాగూ ఇది మైనస్ log 2 power minus 1 అని రాస్తాం. దిస్ బికమ్స్ 1/3 to 5 mod ఆఫ్ log x to the base 2 dx అయిపోతుంది. బికాస్ log mod x అనేది నీకు ఆ పాయింట్ log x base 1/2 అనేది మైనస్ log x base 2 అవుతుంది. వెన్ యూ రైట్ 1/2 as 2 power minus 1 అది ముందుకు వచ్చేస్తుంది. సో మాడ్యులస్ లోపల ఉంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. నా ఇది ఎలా స్ప్లిట్ చేస్తామో చూడండి. ఎప్పుడైనా కానీ లాగరిథమిక్ ఫంక్షన్ బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటే log x బేస్ ఏ గ్రాఫ్, ఇది y ఈక్వల్ టు log x బేస్ ఏ గ్రాఫ్. ఇదేంటి 1,0 నేనా అంటే x లెస్ దాన్ 1 ఉన్నప్పుడు వెన్ a ఈజ్ గ్రేటర్ దాన్ 1 అది గ్రాఫ్ ఇది. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఫర్ x values less than 1 function value is negative, for x values greater than 1 function value is positive. అంటే నువ్వు స్ప్లిట్ చేయాల్సింది ఎక్కడ, ఇంటిగ్రల్ 1/3 to 1 mod ఆఫ్ log x base 3 dx ప్లస్ 1 to 5 mod ఆఫ్ log x base 3 dx. సో ఈ పర్టికులర్ దాంట్లో ఈ ఇంటర్వెల్లో log x base 3 నెగిటివ్, ఈ ఇంటర్వెల్లో పాజిటివ్ అనమాట. సో ఇంటిగ్రల్ 1/3 to 1 మైనస్ log x base 3 dx ప్లస్ మోడ్ రిమూవ్ చేసేస్తే ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. సెకండ్ ఇంటర్వెల్లో పాజిటివ్ వస్తుంది, 1 to 5 log x base 3 dx. అదే సో log x ఇంటీరియల్ log x బేస్ ఏంట్రా, నార్మల్గా అయితే ఫార్ములా ఏంటి, x log x మైనస్ x బై log a రాస్తే అయిపోయింది, అంతే, ఏం లేదు అట్లా ఫార్ములా, అంతే కదా. నువ్వు దీన్ని ఏమని రాయొచ్చు, log x బేస్ ఏ అంటే ఏమని రాయొచ్చు, log x బేస్ e బై log a బేస్ e అని రాసేయచ్చు, అంతే కదా. సో log a బేస్ e ఎట్లా కాన్స్టెంట్ కాబట్టి అది సపరేట్ అయిపోయింది. మిగతా అది log x ఇంటిగ్రల్ log x మనకి ఎట్లాగో తెలిసిందే, x log x మైనస్ x అది. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ మాడ్యులస్ ఫంక్షన్. ఓకే, ఇంక్లూడింగ్ పీరియాడిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఆ ప్రాపర్టీస్ అప్లై చేస్తూ సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ 40 minutes, నెక్స్ట్ మళ్ళీ అవ్వదు ఇందులో. నెక్స్ట్ వీడియోలో స్టెప్ ఫంక్షన్ అండ్ స్టెప్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ చెప్పుకున్నాం.